చాలా మంది క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి. మన కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి చాలా మంది అయితే వచ్చినారు. వాళ్ళు ఏమైతే చేస్తారంటే చాలా మందికి అయితే వీడియోస్కి ఎంతైతే వ్యూస్ వస్తుంటాయంటే 100 వ్యూస్, తర్వాత 50 వ్యూస్, తర్వాత 15 వ్యూస్, తర్వాత 10 వ్యూస్, ఈ విధంగా అయితే చాలా మందికి అయితే వస్తుంటుంది. అంటే ఏమైతే చేస్తారంటే యూట్యూబ్లో చూడండి, చాలా మంది అయితే తప్పు చేసేది ఏంటంటే వాళ్ళు ఛానల్ అయితే క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే వాళ్ళకైతే సెట్టింగ్స్ తెలియదు. సెట్టింగ్స్ ఏమైతే చేస్తారంటే క్రియేటర్స్ అయితే ఛానల్ అయితే క్రియేట్ చేస్తారు, కానీ సెట్టింగ్స్ ఏం చేస్తారు చాలా మందికి అయితే తెలియదు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసిన తర్వాత మీరు అంతే యూట్యూబ్ ఛానల్ మీరు అయితే క్రియేట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన అయిపోయింది, ఇప్పుడు అయితే మనం ఏం చేస్తాం వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అనుకుంటారు. ప్లస్ ఇదైతే సెట్టింగ్స్ అయితే కాదు. సెట్టింగ్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. సెట్టింగ్స్ అంటే మీరు ఏమనుకున్నారు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మరి మీరు వీడియోస్ అప్లోడ్ చేసి అంతే మీరు చాలా మంది అయితే అనుకున్నారు. మీ వీడియోస్ అయితే చూడండి వ్యూస్ రాని కారణం అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారో చూడండి. వ్యూస్ అనే కారణం ఏంటంటే మీకు చూడండి క్రోమ్ వెబ్సైట్లో మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సెట్టింగ్స్ అంటే 4 సెట్టింగ్స్ అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో అయితే. తర్వాత మీకు చెప్పేది ఏంటంటే మీరు క్రియేట్ చేసిన అయిపోయిన తర్వాత మీరు ఏమైతే చేస్తారు, ఇంకా ప్రొఫైల్కి ఫోటో అయితే యాడ్ చేస్తారు, తర్వాత డిస్క్రిప్షన్ మీ నేమ్, తర్వాత మీ ఛానల్ నేమ్ అయితే యాడ్ అయితే చేస్తారు. ఇంక యూట్యూబ్ అప్లికేషన్లో వెళ్ళేసి ఏం చేస్తారు, మీ నేమ్ యాడ్ చేస్తారు, తర్వాత డిస్క్రిప్షన్ ఏమైనా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఈ విధంగా ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు, మన వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. టైటిల్, తర్వాత డిస్క్రిప్ట్, తర్వాత హ్యాష్ ట్యాగ్స్ పూర్తిగా అయితే మీరు ఏం చేస్తారు యాడ్ అయితే చేసేసి మీరు ఏం చేస్తారు పూర్తిగా ఏదైతే జనాలు ఏ విధంగా అప్లోడ్ అయితే చేస్తారో ఆ విధంగా మీరు కూడా అప్లోడ్ అయితే చేస్తారు. తర్వాత టైటిల్, తర్వాత డిస్క్రిప్ట్, తర్వాత కీబోర్డ్స్ పూర్తిగా అయితే ఏం చేస్తారు మీరు యాడ్ అయితే చేసి ఏం చేస్తారు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. కానీ మీరు అప్లోడ్ చేస్తే కానీ వ్యూస్ అయితే మీకు చాలా మందికి అయితే రావట్లేదు. అది ఎందుకంటే మీకు చెప్తాను. ఫస్ట్గా అయితే చూడండి, క్రోమ్ వెబ్సైట్లో మీరు ఏమైతే చేయాలంటే ఒక 4 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. కీబోర్డ్స్, తర్వాత ఏమైనా కేటగిరీ, తర్వాత ఏమైతే కంట్రీ, తర్వాత లాంగ్వేజ్, ఈ విధంగా సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అయితే మీకు సింపుల్ సెట్టింగ్ అంటే మీకు ఎవరు అంతే స్పీడ్గా చెప్పే కాకుండా మీకు సింపుల్గా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ వీడియోలు. ఎందుకంటే మీరు కూడా నేర్చుకొని వేరే వాళ్ళకి చెప్పడానికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఈ విధంగా సెట్టింగ్ నేర్చుకున్నారంటే మీ ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఈ విధంగా మీరు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి. ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి సెట్టింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్గా అయితే మీరు క్రోమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా అయితే క్రోమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్గా అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ కాకుండా ఇక్కడ మనం ఏమైతే చేస్తామంటే క్రోమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం క్రోమ్లో కూడా ఒక వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఉంటుంది. ఏమైతే సెర్చ్ చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ www.com యూట్యూబ్ చూడండి, యూట్యూబ్ క్రియేటర్ అయితే ఉంది చూడండి, యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అంటే మీరు సెర్చ్ చేయండి, ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత మన డాష్బోర్డ్, మన ఛానల్ కూడా మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జూమ్ చేయండి, ఈ విధంగా చేయండి, జూమ్ చేయండి. ఇక్కడ జూమ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా సెట్టింగ్ అయితే ఆప్షన్ చూడండి, ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ చూడండి, మీకు పూర్తిగా మరి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెట్టింగ్ క్లిక్ చేస్తే ఏమైతే యూట్యూబ్లో మైన్ సెట్టింగ్స్ అయితే ఇక్కడైతే మనకైతే కనపడతాయి చూడండి. ఇక్కడ యూట్యూబ్ సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమైతే సెట్టింగ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సెట్టింగ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జనరల్ అంటే మనకి కంట్రీ అయితే ఇక్కడ అవసరం లేదు. ఏం చేస్తారంటే జనరల్ అవసరం లేదు. తర్వాత ఛానల్ క్లిక్ చేయండి. ఛానల్ క్లిక్ చేస్తే మనకి ఏమైతే తెలిసిన ఇక్కడ తర్వాత అప్లోడ్ డిఫరెన్స్ అయితే దీన్ని క్లిక్ చేయండి. అప్లోడ్ డిఫరెన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి అడ్వాన్స్ సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఈ విధంగా సెట్టింగ్ అయితే ఇక్కడ చూడండి, మీకు సెట్టింగ్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ సెట్టింగ్ అయితే ఏం చేస్తారంటే ఇక్కడ కేటగిరీలు ఏమైతే ఉంది చూడండి, ఇక్కడ మనము ఇక్కడ క్లిక్ చేసినట్లుంటే మన కేటగిరీలో చాలా కేటగిరీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి కార్స్ అండ్ వెహికల్, తర్వాత కామెడీ, తర్వాత ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్, తర్వాత ఎంటర్ప్రైజ్, తర్వాత ఫిలిం అండ్ యానిమేషన్, గేమింగ్, తర్వాత హౌ టు అండ్ స్టైల్, తర్వాత మ్యూజిక్, తర్వాత పొలిటికల్స్, ఈ విధంగా న్యూస్, తర్వాత చాలా అయితే ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఇక్కడ టెక్ అండ్ సైన్స్ అయితే మనం అయితే ఏం చేస్తామంటే మన కేటగిరీ అయితే మనం టెక్ కేటగిరీ వీడియోస్ అయితే చేస్తున్నాం. తర్వాత ఏమైతే చేస్తారంటే వీడియో లాంగ్వేజ్ కూడా ఇక్కడైతే మనకి ఏమైతే చెప్తుందంటే వీడియో లాంగ్వేజ్ అంటే మీరు ఏ వీడియో చేస్తున్నారు, ఏ ఆడియన్స్కి అయితే వీడియో ఇవ్వాలనుకుంటున్నారా, అంటే ఏ వీడియోస్కి అయితే ఆడియన్స్ అయితే మనం తెలుగు ఛానల్ అయితే క్రియేట్ చేసినట్లుంటే తెలుగులో ఆడియన్స్ ఏమైతే ఉంటే తెలుగులో పోవాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఆడియన్స్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి తెలుగు లాంగ్వేజ్ క్లిక్ చేసినట్టు ఆడియన్స్ ఏ విధంగా చూడండి ఇక్కడ చాలా అయితే లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇలాంటి లాంగ్వేజ్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారంటే మీరు ఏదైతే లాంగ్వేజ్ చేయాలనుకుంటారో ఆ లాంగ్వేజ్ ఇక్కడైతే ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏమైతే చేస్తారంటే ఇక్కడ కన్నడ కాకోకుంటే ఇక్కడ ఇంగ్లీష్, తర్వాత ఈ తర్వాత తెలుగు, తర్వాత చాలా లాంగ్వేజ్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ తెలుగు కావాలంటే తెలుగు సెర్చ్ చేసి కూడా చూడండి, ఇక్కడ తెలుగు, తర్వాత తెలుగు ఉంది, ఇక్కడ ఏమైతే తెలుగు సెర్చ్ చేసి మరి ఈ విధంగా అయితే చేయొచ్చు. తర్వాత ఏమైతే చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా మీరు 2 సెట్టింగ్స్ నేర్పించిన తర్వాత కేటగిరీ, తర్వాత ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అయితే ఇక్కడైతే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేటగిరీ ఏంటంటే మనం ఏ రిలేటివ్ వీడియోస్ అయితే చేస్తున్నామో అలాంటి వీడియోస్ అయితే మనం చేయాలి. అంటే మీరు టెక్ కేటగిరీ అయినా కామెడీ అలాంటి వీడియోస్ అయితే మీరు అయితే చేయాలి. తర్వాత వీడియో లాంగ్వేజ్ అంటే ఏంటంటే వీడియో లాంగ్వేజ్ అంటే ఏ వీడియో అయితే మీరు లాంగ్వేజ్ అయితే చేస్తున్నారో ఆ వీడియోస్ అయితే చేయడం కానీ
ఫస్ట్ తర్వాత చూడండి ఇక్కడ బేసిక్ ఇన్ఫామ్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ బేసిక్ ఇన్ఫామ్లో ఏమైతే లేదు ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి ఛానల్ క్లిక్ చేసినట్లుంటే ఛానల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ మైన్ సెట్టింగ్స్ అయితే చెప్తుంది చూడండి ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబుల్ అయితే దీన్ని క్లిక్ చేయండి. ఫ్యూచర్ ఎలిజిబుల్ లాస్ట్ ఆప్షన్ అయితే చూడండి దీన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత చూడండి పూర్తిగా అయితే ఫ్రెండ్స్ చూడండి ఈ 3 సెట్టింగ్స్ అయితే పూర్తిగా అయితే ఆన్ అయితే చేసి ఉండాలి. ఎందుకంటే 3 ఆప్షన్ క్లిక్ చేయాలంటే 3 ఆప్షన్స్ కూడా మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ అయితే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్ నార్మల్ యూట్యూబ్ మనకైతే ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేసిన తర్వాత వీడియో ఓవర్ 50 minutes ఇన్ కస్టమ్ తమ్నైల్ ఆన్ ద లైవ్ స్ట్రీమ్ అంటే మీరు 50 minutes వీడియో చేసినప్పుడు ఏమైతే తమ్నైల్ అయితే యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఒక మొబైల్ నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత థర్డ్ ఆప్షన్ చూసినట్టు ఇక్కడ మీరు ఏమైనా పాన్ కార్డ్ తర్వాత ఏమైనా ఐడి ప్రూఫ్ ఇస్తుంది. ఐడి ప్రూఫ్ ఇచ్చిన తర్వాత 3 అయితే సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. లేకుంటే ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేసిన డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు క్లిక్ చేసి 10 సెట్టింగ్స్ గురించి పూర్తిగా ఇంకా యూట్యూబ్లో ఏమి 10 సెట్టింగ్స్ ఉంటాయి ఆ 10 సెట్టింగ్స్ కూడా నేర్చుకోవచ్చు. తర్వాత చూడండి మీకు సింపుల్ ట్రిక్స్ వైరల్ ట్రిక్స్ అయితే చెప్తున్నాను. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి మీరు ఇది చాలా తప్పు చేస్తున్నారు. చూడండి చాలామంది అయితే ఆడియన్స్ అంటే చాలామందికి ఆడియన్స్ అంటే ఏంటంటే ఆడియన్స్ అంటే మన ఎస్ అండ్ సెట్ ఎందుకు అంటే చిన్నపిల్లల కోసం వీడియో చేయాలనుకుంటే చిన్నపిల్లల కోసం ఈ విధంగా చేయొచ్చు. తర్వాత నో క్లిక్ చేసినట్లు ఏమంటే ఇక్కడ నో క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మనం చిన్నపిల్లల కోసం వీడియో చేయట్లేదు అని ఇట్లా నో క్లిక్ చేయాలి. తర్వాత చిన్నపిల్లల కోసం అంటే ఏమైనా కార్టూన్ వీడియోస్ ఏమైనా చేస్తున్నట్టు ఎస్ అయితే క్లిక్ చేయండి. తర్వాత బేసిక్ ఇన్ఫామ్ క్లిక్ చేస్తే ఇక్కడ మైండ్ సెట్టింగ్స్ అయితే చెప్తున్నాను చూడండి. మైండ్ సెట్టింగ్ అయితే ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు కంట్రీ అయితే చూడండి ఇక్కడ ఛానల్లో ఇక్కడ కంట్రీ ఆప్షన్ ఉంది. మీరు కంట్రీలో ఏం చేయాలంటే కంట్రీలో మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేయాలి. చూడండి ఇండియా అయితే సెలెక్ట్ చేస్తే మన ఛానల్ ఇండియా అయితే ఇండియాలో ఉన్నట్ల. తర్వాత చూడండి కీబోర్డ్స్ అంటే ఏంటంటే కీబోర్డ్స్లో మీ జనాలు రకరకాలుగా సెర్చ్ చేస్తారు. రకరకాలుగా ఏ విధంగా సెర్చ్ చేస్తారంటే ఇప్పుడు నేనైతే సెర్చ్ చేసేది ఏమంటే అన్బాక్సింగ్ వీడియో చేయాలనుకుంటే అన్బాక్సింగ్ వీడియో, తర్వాత యూట్యూబ్ టిప్స్ వీడియో సెర్చ్ చేసి యూట్యూబ్ టిప్స్ అంటే మీరు యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేస్తారు. ఏమని సెర్చ్ చేస్తారు నాకు యూట్యూబ్ వీడియోస్ టిప్స్ కావాలి ఇక్కడ సెర్చ్ అయితే ఇక్కడ పెట్టాను చూడండి. ఇక్కడ నా ఛానల్ నేమ్ ఇక్కడ క్లిక్ అంటే సెర్చ్ చేయండి టాప్లో నా ఛానల్ అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత చూడండి ఇక్కడ అన్బాక్సింగ్ వీడియో ఈ విధంగా అయితే ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఈ విధంగా మీరు టైటిల్స్ అయితే 500 టైటిల్స్ కూడా వేయాలి. 500 టైటిల్స్ అయితే వేసి ఫుల్ లెంతీగా వేయండి టైటిల్స్. ఎందుకంటే మీ ఛానల్ సెర్చ్ చేస్తే ఫస్ట్లో రావాలి కాబట్టి తర్వాత మీ వీడియోస్ అయితే సెర్చ్ చేసిన ఫస్ట్లో రావడానికి ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తే సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఏమైతే పూర్తిగా అయితే మీకు చూడండి ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే నేర్చుకోవచ్చు. కానీ చూడండి వైటిస్ట్ అప్లికేషన్లో ఈ విధంగా అయితే నేను సెట్టింగ్ అయితే నేర్పించాను. మీ సెట్టింగ్స్ అయితే ఈ విధంగా అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. తర్వాత ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చాలామంది చేస్తున్నారు. తర్వాత ఏదైతే చెప్తున్నారంటే మీరు ఈ విధంగా సెట్టింగ్స్ అయితే యూజ్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే మీరు కంటెంట్ ఏ విధంగా అంటే కొంచెం ఎడిటింగ్ మీద అయితే ఫోకస్ చేయండి. ఎడిటింగ్ అయితే చాలా అయితే ఇంపార్టెంట్. ఆ ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఆల్రెడీ మన వీడియోస్ అయితే చేస్తాం. మన వీడియోస్లో మీరు వెళ్ళి చూసి మన వీడియోస్ నేర్చుకోవచ్చు. తర్వాత ఏమైతే చెప్తానంటే ఈ విధంగా ప్లస్ మీరు టైటిల్స్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మీరు కీబోర్డ్స్ అయితే చూసిన 500 కీబోర్డ్స్ అయితే ఈ విధంగా యాడ్ అయితే చేసుకుంటే మీ ఛానల్ సెర్చ్ లిస్ట్లో ఉంటుంది. అంటే ఏదైతే జనాలు మీరు సెర్చ్ చేస్తున్నారో సెర్చ్ లిస్ట్లో అవుతుంది. తర్వాత మీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినప్పుడు బాగా వ్యూస్ అయితే వచ్చినప్పుడు వేరే వాళ్ళు మీకు తెలియకుండా వాళ్ళ దగ్గర కూడా వెళ్తే గ్లో అయితే అవుతుంది ఛానల్. ఈ విధంగా అయితే అయ్యండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.